సుప్రీంకోర్టు ఏం చేస్తుందో చూడాలి. దీపావళి అంటే ఓ పక్కన దీపాల వరుస, అదే కాకుండా బాణాసంచా కాల్చుకోవడం అనే సంబరం, సరదా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు రెడీ అవుతుంటారు. దాంట్లో పొల్యూషన్ అనే పదాలు వచ్చిన శతాబ్దాలుగా నడుస్తున్నటువంటిది అభ్యంతరాలు లేవు. కానీ ఢిల్లీలో ఏదైతే పొలాలు తగలబెట్టడం వల్ల వచ్చే పొగల కారణంగా ప్రారంభమైన పొల్యూషన్ మీద విసిగెత్తినటువంటి న్యాయస్థానాలు, దాంతోపాటుగా ఎవరో చెప్పినటువంటి కారణంగా దీపావళి బాణాసంచా కారణంగా కూడా పొల్యూషన్ వస్తుంది అంటూ ఆపమంటే న్యాయస్థానాలు ఆపడం ప్రారంభించినాయి. దీపావళి అంటే బాణాసంచా కాల్చకూడదని ఈ మధ్యనే దేశవ్యాప్తంగా కూడా పెడితే తప్పేంటంటూ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ దశలో గ్రీన్ క్రాకర్సే వాడతారు తప్పించి మరేం లేదు అంటూ ప్రభుత్వాలు ఓ పక్కన కోర్టులకి చెప్తున్నటువంటి సిచ్యుయేషన్. ఈలోపు ఢిల్లీలో వాస్తవంగా షీలా దీక్షిత్ ఉన్నప్పటి నుంచి ఈ కోర్టుని అడ్డం పెట్టుకుని బాణాసంచా వాడకం మీద నిషేధం విధించారు. అయినా కాల్చుకుంటారు. పోలీసులు కేసులు పెట్టాలనుకున్నప్పుడు అది వాడుతుంటారు. విచిత్రం ఏంటంటే అక్కడే ముఖ్యమంత్రులు మారినప్పుడు, ప్రభుత్వాలు మారినప్పుడు న్యూ ఇయర్కో సంబరాలు దీపావళి బాణాసంచా కాలుస్తున్నారు. ఎస్పెషల్లీ దీపావళి రోజున బాణాసంచా కాలిస్తేనే పొల్యూషన్ అనే కాన్సెప్ట్ అక్కడ తెర మీద తెస్తుంది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చింది, అదేది కాంగ్రెస్ షీలా దీక్షిత్ తర్వాత కేజ్రీవాల్, ఈ ప్రభుత్వాలన్నీ కూడా దాదాపు 27 ఏళ్ళుగా బాణాసంచా కాల్చడం లేదు. మెజారిటీ పీపుల్, కొంతమంది మాత్రమే కాల్చగలుగుతున్నారు. ధైర్యం చేసి తెగించి పోతే పోయింది రూపాయి, ఏమవుతుంది వాళ్ళు పెనాల్టీలు వేస్తారు లేకపోతే కేసు కడతారు అంతే కదా అన్నటువంటి వాళ్ళు తెగించి కాల్చున్నారు తప్పించి మిగతా వాళ్ళు కాల్చారు. ఇప్పుడు ఈ ఏడాది గ్రీన్ క్రాకర్స్, అది పొల్యూషన్ లేని క్రాకర్స్ని మేము అలౌ చేస్తాం, అనుమతించండి అని రేఖా గుప్తా సర్కార్ కోర్టుకి అప్రోచ్ అవుతుంది. మరి న్యాయస్థానం ఏం చేస్తుందో ఏం చెప్తుందో చూడాలి.